ఒక పక్క ఈ కేసులో ఒక పక్క సిఐ నాగరాజు దాదాపుగా 7-8 కేసులు, ఇప్పుడు మీరు చెప్పిన కేసులు 7-8 కేసులు అయింది, నియర్లీ ఒక 10 అవ్వచ్చు ఇదంతా అయిపోయేపాటికి. ఇతనికి సహకరించిన వాళ్ళు కూడా చాలా మంది, ఒక 4-5 కానిస్టేబుల్స్ ఉన్నారు, వీళ్ళపైన కూడా వేటు పడే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే మార్కాపురం నుంచి తీసుకొచ్చారని ఆరోపణలు, అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి క్రిమేషన్లో పార్టిసిపేట్ చేసిన, నాలెడ్జ్ ఉండి పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తుల వరకు, పోలీస్ స్టేషన్లో సెంట్రీ దగ్గర నుంచి సిఐ వరకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఆధారాలు కనుక సిట్టుతో సేకరించి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి మరణశిక్ష ఖచ్చితంగా పడుతుంది. మరణశిక్ష ఖచ్చితంగా పడుతుంది. మనం రీసెంట్గా తమిళనాడులో మనం చూసాము, దాదాపు 10 మంది మీద లాకప్ డెత్ కేసులో ఎఫ్ఐఆర్ కడితే ఒక అతను చనిపోయాడు, 9 మందికి మరణశిక్ష విధించడం జరిగింది. 3rd డిగ్రీ ఇచ్చి లాకప్ డెత్ చేసినటువంటి ఆఫీసర్లకి. కాబట్టి చట్టాలు ఏమీ ఇదిగా ఉండవు. చట్టం, కోర్టు, న్యాయ వ్యవస్థలో ఏమి అంత కళ్ళు మూసుకొని ఏమి లేవు. ఖచ్చితంగా వీరికి మరణశిక్ష పడుతుంది ఆధారాలు ఉంటే. అయినా మనం ఇప్పుడు ఏఐ యుగంలో ఉన్నాం, ప్రపంచం ఏఐ మీద నడుస్తుంది. రోబోలతో హార్ట్ సర్జరీలు చేసినటువంటి మనం చూస్తూ ఉన్నాం. చంద్రుడి మీదకి వెళ్ళి ఇల్లు కడదామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాం. ఇంత ప్రపంచం అప్గ్రేడ్ అవుతుంటే కొంతమంది పోలీసులు ఏదైతే వీరున్నారో, ఇలాంటి వ్యక్తుల మూలంగా మొత్తం పోలీస్ వ్యవస్థకే మచ్చగా ఈ యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొట్టడం ఏంటండి? ఒక వ్యక్తిని కొట్టే హక్కు ఎవరిచ్చారు పోలీసు వారికి? అతను తప్పు చేస్తే కేసు పెట్టండి, లేకపోతే కోర్టుకు పంపించండి. ఆయన మళ్ళీ తప్పులు చేస్తున్నాడు, హ్యాబిచువల్ అఫెండర్గా మారాడు అనుకోండి, పీడీ యాక్ట్ లాంటి చట్టాలు ఉన్నాయి, నగర బహిష్కరణ విధించండి. బెయిలే వేసుకోవడానికి వీలు లేకోకుండా ఉండే చట్టాలు, పీడీ యాక్ట్స్ ఉన్నాయి, అవి ప్రయోగం చేయండి. అంతేగాని ఈ విధమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదు.